ఆశ్వయుశుద్ధ ఏకాదశి విశ్వశేషుడు శ్రీ లక్కోజు వెంకట్రావు గారి ఏకైక పుత్రిగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యుడు సిరిచంద్రని, శ్రీ మామిడాల వాసుదేవరావు గారి ఏకైక పుత్రుడు చిరంజీవి ఉదయకి ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి రాసిచ్చిన శుభ ఆహ్వాన పత్రిక. అయ్యా తాంబరుడు మార్చుకోండి. హరి ఓం ధ్రువం వేదాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాగ్నిస్య రాశయం ధారయాతం ధ్రువం నిశ్చయతాం గుణసుముహూర్తః. I miss you too, baby. Sorry, I'll call you back. Right. Okay? Yeah. అమ్మాయిల రూమ్ లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా? అమ్మాయిలా? ఈ రూమ్ లో అమ్మాయిలు ఎవరున్నారు బే? సంపుతో బిడ్డ నేను. ఓఫో. లైటర్ ఇవ్వరా? నువ్వెప్పటి నుంచి సిగరెట్ తాగడం మొదలెట్టావే? మూసుకుని లైటర్ ఇవ్వు. నా అలాంటి గుడ్ బాయ్స్ కి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవులే. ఆహా, ఈ కహానీలు నాకు కాదు, రితుకు చెప్పు. రితుకి ఇష్టం లేదు కాబట్టే మానేషా. అవునా, బాగుంది. నువ్వో పవన్ కళ్యాణ్, అదో భూమిక, మీ లవ్ స్టోరీ ఓ ఖుషి. నేనెన్నిసార్లు చెప్పానురా మానేమని? ఇప్పుడు రిత్తు చెప్పేసరికి మానేసావా? ఏ కిల్లర్, కుళ్ళుకోకే. కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ కోసం మానేస్తేనే కిక్కు. నువ్వేమైనా తక్కువ తిన్నావేంటే? ఆ రోజు బస్ స్టాప్ దగ్గర ఎంతసేపు అడుక్కున్నానే చెన్నై వెళ్ళొద్దని. ఉదయ్ రాకపోతే దొబ్బేసేదానివిగా. వాడొచ్చాడు కాబట్టే వెళ్ళలేదు. నీకేంట్రా ప్రాబ్లం? పోరా. పోతున్నా, రేపే కేరళ వెళ్ళిపోతున్నా. దేనికిరా? ఇది గుడ్ క్వశ్చన్. అక్కడ ఎయిర్టెల్ వాళ్ళు మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. మా బాస్ చెప్పాడు ఒక బ్యాండ్ లోకి లీడ్ గిటారిస్ట్ కావాలంట. అక్కడ ప్రూవ్ చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయినట్టే. రే, నేను వస్తానురా. నువ్వా? దేనికే? అంకుల్ కి మాటిచ్చానురా, నీ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది అని. ఈ రోజే నీ ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు నాతో వస్తే నీ ఉదయం ఏమైపోతాడో? తనని కూడా తీసుకొస్తాను. వస్తారంటావా? నేనొస్తే చచ్చినట్టు వస్తాడు. అయితే ఓకే. రేయ్ ఫాల్తూస్, నీ భూమికాన్ కూడా తీసుకురా. విల్ ఫ్లై. ఐల్ ట్రై. అమ్మో, నేను రాను. నేనెందుకు? అమ్మను వదిలేసి అన్ని రోజులు అస్సలు కుదరదు. నాకు అక్కడ బోర్ కొడుతుంది. అయినా షాప్ ఎవరు చూసుకుంటారు? కావాలంటే నువ్వు వెళ్ళు, నాకేం ప్రాబ్లం. చచ్చినట్టు వస్తాడు. నువ్వు అడగగానే కుక్క పిల్లలో ఊపుకుంటూ రావడానికి ఆడి చందువేం కాదు, ఉదయ్. ఆడదంతా రేంజ్. హలో, నేను కేరళ దాకా వెళ్తున్నాను. మీకేమైనా లిఫ్ట్ కావాలా? రానన్నావు. నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నప్పుడు నేను నా ఫియాన్సీ కోసం రాలేనా? లెట్స్ గో. బాస్, సిరి. సూపర్ బాస్. థ్యాంక్స్ బాస్. చందు, బ్యాగ్. రితు, ఏయ్ రానన్నావు? అన్ని రోజులు నిన్ను వదిలేసి ఉండడం నా వల్ల కాదు. లెట్స్ గో గైస్. నమస్తే. నమస్తే. நீங்க எவடந்தே? వేర్ ఫ్రమ్? హైదరాబాద్. తెలుగు? தெலுங்கு. యా. ஒரு மினிட். கனயா లేడీ చేట మాల పోడింగ ఇది పొడి నీ పోయికో. ఫ్యాంటాస్టిక్. వెల్కమ్. అదిరింది. థ్యాంక్స్ కన్నయ్య. కన్నయ్య కాదు నా పేరు, క్లారిటీ కన్నయ్య. ఫుల్ క్లారిటీ. మీరు తెలుగా? అవునమ్మా, అమ్మ తెనాలి, నాన్న మలయాళి. క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టాక క్లారిటీ వచ్చింది, ఇద్దరు డిపారు. ట్రాజెడీ? నో ట్రాజెడీ, ఓన్లీ కామెడీ. ఓకే, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏం చేస్తున్నావు? తీసుకెళ్లి పెట్టమన్నారు కానీ ఏం తీసుకెళ్లి పెట్టాలో క్లారిటీగా చెప్పలా. నేను చెప్పింది లగేజ్ ని. ఓ ఇంత లగేజో, ఇంత లగేజ్ ఇల్లు. అవే తీసుకెళ్లి రూమ్ దగ్గర తగలై. ఓకే క్లారిటీ. అంత లగేజ్ ఇంత లగేజ్ సేమ్ వెయిట్. నీకు బ్యాడ్ న్యూస్. ఏంటి? నీ రూమ్మేట్ సిరి. పడితే నీకు ఎంత ఏంటిది? మీరేగా చేట లగేజ్ తీసుకెళ్ళి తగలబెట్టుకున్నారు. ఫుల్ క్లారిటీ అదిదా తగలబెడుతున్నాను పారుంగ. నువ్వు నీ క్లారిటీ చంపుతున్నావు.
ఇంత తగలపట్టమన్నారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. Bad fellow. క్లారిటీ ఇల్లే, వేస్ట్ ఫెలోస్. It's funny. మనందరం ఈ గిటార్కున్న స్ట్రింగ్స్ లాంటి వాళ్ళం. ప్రతి స్ట్రింగ్ కో ఇంపార్టెన్స్ ఉన్న అన్ని కలిపి ప్లే చేస్తేనే మంచి మ్యూజిక్ వస్తుంది. మనం కూడా అంతే. కరెక్ట్. ఎవ్రీ ఇయర్ ఒక బ్రేక్ తీసుకుని ఇలా హాలిడేకి రావాలి. 1 year 6 months ఒకసారి మీట్ అయితే ఇంకా బెటర్ కదా. 6 months ఛాన్సే లేదు. ఇయర్కి ఒక్కసారి కలవడమే చాలా కష్టం. పెళ్ళాక మనం యూఎస్ వెళ్ళిపోతాం, వీళ్ళు ఇక్కడ ఉంటారు. మనం మన ఎయిమ్స్, గోల్స్, ఆస్పిరేషన్స్ వెంట పరిగెత్తడానికే టైం సరిపోదు. ఇంకా ఫ్రెండ్స్కి టైం ఉంటుందా? హే, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేద్దామని నేను అలా అనలేదు. జస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడాను అంతే. ఎవరెక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటాం. అందరం కలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం. యా, లెట్స్ గో ఫర్ డిన్నర్. ఏ రేపు స్విమ్మింగ్. ఓకే. చటాస్ ఆర్డర్. యా, చికెన్. ఫిష్. ప్రాన్స్. క్రాబ్. ఓకే. నానా చాట బంగారం, ఎందే మేమేం ఆర్డర్ చేసాం ఒకసారి క్లారిటీగా రిపీట్ చేయి. చికెన్, ఫిష్, ఫ్రాన్స్, క్రాబ్. ఫుల్ క్లారిటీ. ఐటమ్స్ అన్ని ఫ్రెష్ గా బాగుండాలి. ఓకేనా? ఓకే. Super. ఓకే. ఓపెన్ పండుగ. ఏంటిది? ఇదే ఫుల్ ఫ్రెష్. దీనికంటే ఫ్రెష్ కేరళలో ఎక్కడ దొరకదు. రై, ఫ్రెష్ అంటే ఇలా బతుకునే తీసుకురమ్మని కాదు, ఫ్రెష్ గా వండి తీసుకురమ్మని. ఇందాకంత క్లారిటీగా చెప్పలేదే. ఇప్పుడు చెప్తాం కదా. బాగా ఆకలిస్తుందిరా బాబు, వెంటనే వెళ్ళి తీసుకురా వెళ్ళు. సారీ చేట, టైం 10:30, కిచెన్ క్లోజ్, నో ఫుడ్. మరి మా పరిస్థితి ఏంటి? క్లారిటీ లేకపోతే కడుపు కాలుద్ది. ఇప్పుడు నేను క్లారిటీగా గుడ్ నైట్. చందు ఇక్కడ లేదు. ఇక్కడ కూడా లేదు. కిల్లర్, నా గిటార్ కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదు, చూడలేదురా. నేను ఇంత టెన్షన్ పడుతున్నా, నువ్వు కూల్గా గేమ్ ఆడుతున్నావు అంటే డెఫినెట్ గా నువ్వే దాచుంటావు. పోరా. బాస్, ఆ క్లారిటీ కన్నయ్య గాడు కర్ర అనుకొని క్యాంప్ ఫైర్ లేసాడేమో, చూసుకో. కాదురా, ఇంకేమైనా చెప్పు. చాలా కాస్ట్లీ గిటారే. ఏదైనా బ్యాంక్ కి దోపిడీ చేస్తావా? దోపిడీ చేసింది బ్యాంక్ ని కాదు బాస్, నన్ను. ఓహో, ఈసారి నిన్ను బుక్ చేసిందా బాస్? ఈ అమ్మాయిలంతా ఇంతేగా బాస్, అన్నిట్లో ఈక్వల్ అంటారు. ప్రాణం పోయినా పైసా తీరు. కరెక్ట్ బాస్. బాస్ బాస్, ఇది టూ మచ్. చందు అక్కడ కూడా లేదు. చాంక్ 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 చాంక్. కొన్న దగ్గర నుంచి దాయడానికి చాలా కష్టపడ్డా బాస్. హోప్ యు ఆర్ సర్ప్రైజ్డ్. చెప్పనా హెల్ ఫీల్ హ్యాపీ అని. ఏ రితు, ఎలా ఉంది? తను ఇస్తే బాగుంది, నేను ఇస్తే ఇంకా బాగుండేది. బాగుంది కదా? I just love this guitar. Yes. Ray, go and practice, raw. Fall